హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. ఈరోజు తెలుగు రుచుల్లో మనం పప్పు చేసుకుంటున్నామండి. ఏం పప్పు అంటే ముద్దపప్పు. మేమైతే ఉత్తపప్పు అంటాము. ఇక్కడ తర్వాత ముద్దపప్పు అనేది మాకు అలవాటయిందనమాట. ముద్దపప్పు అనమాట. ఈ ముద్దపప్పుకి నేను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఒక అరగంట అరగంట సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పును మనం శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాం రండి. ఇదిగండి శుభ్రంగా నేను కందిపప్పుని ఒక 2 సార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళతో కడుక్కొని పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం. చిటికెడు ఎక్కువ వేసుకోకూడదండి. మిగతా పప్పులో వేసుకున్నట్టే ఈ ముద్దపప్పులో పసుపు ఎక్కువ వేసుకోకూడదు. కలర్ మరీ ఘాటుగా ఉంటుంది. చాలామంది అసలు పసుపు కూడా వేయరు. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు వచ్చేసి మనకి పల్లి ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు వాటర్ నేను ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. సరిపోతుందండి. మనకి కుండలో ఉడుకుతుంది కాబట్టి కొంచెం వాటరు ఎక్కువే పడుతుంది. మనకి కుక్కర్లో లాగా మామూలు గిన్నెల్లో లాగా వాటరు సరిగ్గా సమానంగా పోసుకుంటే కుదరదనమాట. ఈ కుండలో వండుకునేదానికి మనకి వాటర్ ఎక్కువ పడుతుంది. నేను ఈరోజు ముద్దపప్పుని ఈ కుండలో చేస్తున్నానండి. చాలా హెల్దీ, పైగా రుచి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ముద్దపప్పు నేను చాలాసార్లు కుండలోనే చేస్తాను. అసలు దాదాపుగా వంటలన్నీ కుండలోనే చేస్తాను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి మనం ఉడికించుకున్నాము. ఇంక ఇందులో ఏమీ వేసే పని లేదు. ఇదిగండి ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకున్నాము. సిమ్లోనే పెట్టి మనం కుండ కాబట్టి ముందు సిమ్లో పెడదాము. వేడెక్కిన తర్వాత కొంచెం హైలో పెట్టుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి పప్పు ఉడికేంత వరకు ఉడికించుకుందాం. మధ్యలో వాటర్ కనుక అవసరమైతే వేసుకుందామండి. ఎందుకంటే కుండలో వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది ఉడకటానికి. ఇదిగండి పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దాము. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయింది, కానీ వాటర్ ఉంది కాబట్టి మనం ఇంకొక 5 నిమిషాలు కనుక ఉంచుకున్నామంటే మనకి పప్పు పూర్తిగా నీళ్ళు ఇంకిపోతుంది. ఉడికిపోయింది, పప్పు అయితే ఉడికిపోయింది, కానీ ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి అనమాట. మరీ జారుగా ఉంటే అంత బాగుంటుంది. అందుకోసం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేసుకోండి. ఇదిగండి పప్పు కూడా అయిపోయింది, ఉడికింది అనమాట. మనకి ఇంకా సరిపోతుంది. వాటర్ కూడా మొత్తం ఇంకిపోయినాయి అనమాట. చాలు, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీకు ఆఫ్ చేస్తున్నా. ఇదిగండి పప్పు ఉడికిపోయింది కదా మనకి. ముద్దపప్పు ఇందులో ఉప్పు వేసుకుందాం. కొంచెం వేస్తున్నాను ఉప్పు. ఎక్కువ ఉప్పు వేస్తే ముద్దపప్పులో ఉప్పు ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఇది శుభ్రంగా మెదుపుకొని తాలింపు చేసుకుందాం. ఈ ముద్దపప్పు ఇంతకంటే చేసేది ఏం లేదు, కాకపోతే మనం ఏం వేయకపోయినా కానీ టేస్ట్ వస్తుంది అనమాట ముద్దపప్పు. ఆవకాయ, కొత్త ఆవకాయ ఉంది, ఇందులోకి ముద్దపప్పు కాంబినేషన్గా చేస్తున్నాం అన్నమాట. ఈరోజు కుండలో వండుకుంటున్నాం కాబట్టి రుచి ఇంకా బాగుంటుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది. మరీ వాటర్గా ఉన్నా కానీ బాగుండదు. ఈ తాలింపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు పప్పు తాలింపు కోసం మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం, కొద్దిగా నెయ్యి వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇదిగండి పప్పులో తాలింపు వేసేసుకుందాం. ఈ తాలింపు బాగా రుచి వస్తుంది అనమాట. మనం నెయ్యి వేసుకున్నాం, పల్లి ఆయిల్ వేసుకున్నాము. ఉత్తపప్పు అట్లనే కాకుండా పచ్చిపప్పు అంటారు, అట్లా కాకుండా కొంచెం తాలింపు వేసుకుంటే ఇది ఒక రుచి అనమాట. ఇందులో ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండితే నిమ్మకాయ పప్పు అవుతుంది. ఇంతేనండి. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇది కొత్త ఆవకాయ. ఇది మనకి వీడియో కూడా వచ్చింది తెలుగు రుచుల్లో, వాచ్ చేయండి.
ముద్దపప్పు ఇప్పుడు మనం చేసుకున్న ఆంధ్ర స్టైల్ ముద్దపప్పు ఇది. ముద్దపప్పు టేస్ట్ చేద్దామండి. ముందు ఒట్టి ముద్దపప్పు టేస్ట్ చేద్దాము. కొంచెం నెయ్యి వేసుకుందాం. వద్దు. ఓకే. ఇదండి ముద్దపప్పు టేస్ట్ చేస్తున్నా. ఆంధ్ర స్టైల్ ముద్దపప్పు. ఇటు ఇదిగండి. అమ్మగా ఉంది. ముద్దపప్పులో ఏం లేకపోయినా కానీ చాలా చాలా బాగుంది. మనం తాలింపు కూడా వేసుకున్నాం నెయ్యితో, ఇంకా సూపర్గా ఉంది. ఇప్పుడు కొంచెం ఆవకాయ కూడా కలిపి చేసుకుందాం. ఈ రెండు మంచి కాంబినేషన్ కాబట్టి ముద్దపప్పు ఆవకాయ. ఇంకా దీనికి మించిన టేస్ట్ ఏం లేదు. సూపర్ అండి. మీరు కూడా సింపుల్గా ముద్దపప్పు ఇలా చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.